Please subscribe to our YouTube channel. Like and share this video. ఏ ఘట్టంలో చెప్పాడు ఇది శకుంతల దుష్యంతుల ఘట్టంలో చెప్పాడు అన్నయ్య గారు. శకుంతల ఆయన ఒకప్పుడు కర్మాశ్రమంలో ఆమె పెరిగితే శకుంతల పక్షుల చేత పెంచబడింది. ఆ శకుంతల ఎవరు? మన భారతదేశంలో మూల పురుషుడైనటువంటి భరతుడు, అటువంటి మహాత్ముడు, ఆయనను కన్న తల్లి శకుంతల. అటువంటి ఆ శకుంతల వృత్తాంతములు రాశాడు కాళిదాసు. ఆయన మహానుభావుడు విశ్వామిత్రుడు మేనకా సంతతి అయినటువంటి శకుంతల. ఆమె ఈయన అరణ్యంకి వచ్చినప్పుడు ఆమెను వివాహం ఆడాడు గాంధర్వ రీతిగా. చక్రవర్తి కాబట్టి ఆయన అట్లా వివాహం చేసుకోవచ్చు, ధర్మశాస్త్రం అంగీకరిస్తుంది. చేసుకుని ఏదో ఋషి శాప వశంలో మళ్ళీ మరిచిపోయాడు ఆయన. నేను రాజ్యానికి వెళ్ళగానే నిన్ను పిలిపిస్తాను అన్నాడు. పిలిపిస్తాను అన్నవాడు మర్చిపోయాడు. కొన్నాళ్లకు కన్నుడు చూసి ఏం చేశాడంటే ఆమెను ఒక ఇద్దరు శిష్యులు ఇచ్చి ఆమె గర్భవతి అయినది, శిశువులు అన్నది, ఒక పిల్లవాడి లోకోత్తరమైన పురుషుడు వాడు. అటువంటి వాడిని కానీ వాడిని తీసుకెళ్లి సభకు వెళ్ళింది. సభాంశంలో కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఇలా మీ కుమారుడండి, నేను మీ భార్యను, నన్ను ఇలా వివాహం ఆడారు, నన్ను స్వీకరించండి అని వెళ్ళింది ఆమె. వెళితే నువ్వెవరు? ఇలా పెద్దవాళ్ళందరినీ బాగా ధనవంతులు, రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళని చూసి ఎవరో ఆడవాళ్ళు వస్తుంటారు ఇట్లా అట్లా నువ్వు వచ్చావేమో, నువ్వెవరో నాకు తెలియదు, గుర్తు లేదు అన్నాడు. గుర్తు లేదు అని అంటే ఆమె ఒక అద్భుతమైన మాట చెప్పింది. సాంద్ర కర్పూర చంద్రనము చంద్రజ్యోత్సనము ఉత్తరగాత్ర పరిష్వంగము అని చెప్పింది. ఈ పిల్లవాడిని ఒక్కసారి ఎత్తుకొని ఇట్లా హత్తుకోండి. ఉత్తరగాత్ర పరిష్వంగం అన్నది కోటి కర్పూరాలు పోస్తే కూడా ఒక కోటి చంద్ర జ్యోత్సనలు, కోటి చంద్రుల వెన్నెలలు కూడా సాటి రావు ఆ చంద్రదనానికి. మీ మనసుకే అర్థమవుతుంది ఈ అబ్బాయిని కనుక మీరు ఎత్తుకున్నారంటే. అయినా ఆయన పరపటాయించాడు, నాకు తెలియదు ఎవరు అన్నాడు. ఆకాశవాణి పలికింది, ఆయన చక్రవర్తి నీవు, ధర్మం నిలవలసిన వాడవు, ఈ అబ్బాయిని స్వీకరించు, ఈమెను స్వీకరించు, ఈమె నీకు ధర్మబుద్ధి అని ఆకాశవాణి పలికినది. ఆయన అన్నాడు, నాకు నువ్వు భార్యవని తెలుసు, కానీ నేను నిన్ను స్వీకరిస్తే చూడు ఎవరో ఆమె వచ్చి ఇలా అనగానే ఈయన స్వీకరించాడు అని నన్ను దోషముగా అనుకుంటుంది లోకము. అసలు వాడిని చెప్తే లోకానికంతా ప్రకటన అవుతుంది, అందుకోసమే నేను తెలియదన్నాను అన్నాడు ఆయన. సరే, ఏదైనా మొత్తానికి కథ సుఖాంతమైనది. Please subscribe to our YouTube channel. Like and share this video.